ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనం, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి శాంతినివ్వాలి అని యేసయ్య ఆశపడుతున్నాడు. దేవుడిచ్చే శాంతి ప్రత్యేకంగా ఉంటుందండి. మనుషులిచ్చే శాంతి లాగా కాదండి. మనము ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము దేవుని బట్టి మనం సంతోషించే బిడ్డలుగా ఉంటాం. ఆ శాంతి మనకు అవసరం అండి. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషులు ఏం చేస్తారంటే ఉన్న శాంతిని తీసివేస్తారు, అంటే మనకు గాయం రేపి వెళ్ళిపోతారు. దేవుడు ఏం చేస్తారంటే గాయం రేపుతాడు, కానీ గాయం కట్టేది కూడా దేవుడేనండి. కాబట్టి ఈ లోకంలో మనకి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మనకి నష్టాలు అన్నీ కలిగినా కూడా మనము దేవుడిని బట్టి మనం శాంతిగా ఈ లోకంలో జీవించేదానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడండి. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, నిత్యమైన దేవుడు కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదండి. ఈ లోకంలో మనము చాలా వాటి మీద ఆధారపడతాం. దేవుడి మీద ఆధారం తీసివేస్తాం. దేనికంటే దేవుడు మనకి భౌతికంగా కనబడ్డు కదా. దేవుడు మనం అనుకుంటాం, మనం ప్రార్థన చేస్తాం, మనం చేసే తప్పులన్నీ మనుషులు ఎవరు చూడటం లేదే, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, ఆయన క్షమిస్తాడని మనం అనుకుంటాం. అయితే దేవుడు క్షమిస్తాడు, కానీ ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. మళ్ళా ఆ పొరపాటు చేసే తప్పే చేసి 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 మనం క్షమించమనంటే మనమైనా క్షమిస్తామండి. మనల్ని ఎవరైనా ఒక మనిషి ఒక దెబ్బ కొడతాడు, మనం క్షమించమని అడుగుతాడు. ఒకసారి 2 సార్లు క్షమిస్తాం, 3వసారి క్షమించేదానికి కూడా మనసు రాదు. ఏమంటే మనం క్షమించినా కూడా ఆ మనిషి మార్పులోకి రావటంలా. కాబట్టి మనం వదిలేస్తాం. అతని జీవితం, అతని బతుకు అతనిదని మనకి కోపకించుకొని వదిలేస్తాం. దేవుడు కూడా ఆయన రోషం కలిగిన దేవుడు. దేవుడికి కోపం వస్తుంది. మనల్ని మంచి పొజిషన్లో పెట్టాలి, మనల్ని మంచిగా ఆయన సేవలోకి ముందుకు తీసుకొని రావాలని యేసయ్య ఎంతగానో తప్పిస్తూ ఉన్నాడు. ఆయన హృదయం ఆశపడుతుంది. అయితే మనము మన జీవితము శాంతికరమైన జలముల యొద్ద మనం నాటపడాలంటే మనము వాక్యానుసారంగా జీవించాలి, దేవుడి మాట వినాలి. అయితే దేవుడి దగ్గరికి వస్తే శ్రమలు రావా, బాధలు రావా, కష్టాలు రావా అన్నప్పుడు శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ వచ్చినా కూడా వీటిని మించిన దేవుడు మనకు ఉన్నాడు అని దాన్ని బట్టి మనం శాంతించాలండి. ఈ లోకంలో మనుషులకి శాంతి చాలా అవసరం అండి. డబ్బు మనకు శాంతిని ఇవ్వలేదు. ఈ లోకంలో మనకి మంచి ఉద్యోగం శాంతిని ఇవ్వలేదు, మంచి పేరు శాంతిని ఇవ్వలేదు. ఈ లోకంలో ఏ శాంతి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ లోకం ఇచ్చే శాంతి వేస్ట్ అండి, పనికిరాదు. ఆ సుఖం ఇవ్వచ్చేమో, లేదా ఈ లోకంలో పాపంలో శాంతిని ఏమన్నా ఇవ్వచ్చేమో, అది కూడా ఎంత ఇస్తుందో, ఎంత మూల్యానికి ఇస్తుందో తెలియదు. కానీ దేవుడు ఇచ్చే శాంతి అలా కాదండి. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను చూస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు. ఈ లోకంలో జంతువుల్ని దేవుడు పోషిస్తున్నాడు. ఈ లోకంలో సమస్త యూనివర్స్ని ఆయన సృష్టించి సూర్యుడు దాని స్థానంలోనే అలానే ఉండి పనిచేస్తున్నాడు. చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఏ పని ఆ పని ఒకటి కరెక్ట్గా చేస్తున్నాయి. అయితే మనుషులైన మనము దేవుడు పని చేయటం లేదండి, దేవుడు చెప్పిన పని చేయటంలా. దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి దేవుడు ప్రాణాన్ని పెట్టేశాడు, మన ఇబ్బంది అంతా ఆయన మూల్యం చెల్లించాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు శాంతిగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నారు. అయితే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, సాతాను మనల్ని శాంతిగా ఉండనివ్వదండి. ఈ లోకంలో శ్రమలు దాని కాడి మన మీద పెడుతుంది. ఈ లోకంలో రుణ బాధలు, అప్పు బాధలు, శ్రమలు, బాధలు, కష్టాలని సాతాను మన మీద కాడబెట్టి కృంగదీస్తుంది. అయితే మనం సాతాను కష్టమైన కానీ మనం విరిచివేసి దేవుని సులువైన కానీ మనం ఎప్పుడైతే మనం మోస్తూ ఉంటామో మనము శాంతిలోకి వెళ్తాం. ఈ లోకంలో మనుషులైన మనకి శాంతి చాలా అవసరం, నెమ్మది అవసరం, మనిషికి పేషెన్స్ అవసరం, సహనం అనేది అవసరం అండి. మనం సహనం లేకుండా క్షణమాత్రం కోపానికి అనేక మంది హత్యలు చేసేవారు లేకపోలేదు, ఆత్మహత్యలు చేసుకునేవారు లేకపోలేదండి. కాబట్టి
కాబట్టి మనిషికి ఆలోచన విధానం అనేది చాలా అవసరం. మనము మన ఆలోచన విధానాన్ని పెంపొందించుకునే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే సరిగ్గా ఆలోచిస్తామో, దేవుని బిడ్డలుగా ఆలోచిస్తామో, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన బిడ్డని ఎప్పుడు త్రోసివేసి వెళ్ళే దేవుడు కాదండి. దేవుడు శాంతిగా మనల్ని పరిశుద్ధంగా ఉంచాలి. మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. అవును, మన ఈ లోకంలో శ్రమగా రావు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా, ప్రాణాలు పోయినా కూడా మనం దేవుడి కోసం నిలబడితే మనం ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకున్నా మనం దక్కించుకోవచ్చు పరలోకంలో. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా, మీ శాంతిని మాకు ఇవ్వమని అడుగుచున్నానయ్యా. ఈ లోకం ఇచ్చే శాంతి కాదయ్యా, మీరు ఇచ్చేది ప్రత్యేకంగా ఉంటుందయ్యా. మీ శాంతి గొప్ప శాంతి, బలమైన శాంతి అయ్యా. ఈ లోకంలో మనశ్శాంతి లేక అనేక మంది చనిపోతున్నారయ్యా, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, అనేక మంది బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి, అనేక మందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అనేక మంది హఠాత్తుగా చనిపోతున్నారు, అనేక మంది వేసే ఈ లోకంలో వేసి ఏదేదో ఒక రకంగా వేసి మానసికంగా కుంగిపోతున్నారయ్యా. కాబట్టి లోకం ఇచ్చే శాంతి మాకు అనవసరమయ్యా. వేసే మీరు ఇచ్చే శాంతి మాకు అవసరం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, మీరు ఇచ్చేది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ లోకంలో మనుషులు మాకు ఇబ్బంది పెట్టినా కూడా, మనుషులు మాకు వ్యతిరేకంగా మారినా కూడా, యేసయ్యా మీరు గొప్ప దేవుడు, మీరు శక్తిమంతుడయ్యా. ఈ లోకంలోనయ్యా యేసయ్యా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ వాక్యానుసారంగా మేము బ్రతికే మంచి మనసును దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మింగివేయాలా, ఎవరిని తొక్కివేయాలా, ఈ లోకంలో ఎవరిని ఎదగనీయకుండా చేయాలని సాతాను దాని అనుచరులకి అదే ప్రయత్నం ఉంటుందయ్యా. సాతాను పైన, దాని అనుచరుల పైన మేము జయం పొందుకునే మంచి మనసుని వేసే దయచేయుదురుగాక అని వేడుకుంటున్నామయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క పాపం తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క రోత జీవితం తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాల జీవితాలు పరిశుద్ధపరచుకునే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతనిచ్చున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్